అయ్యా మమ్మల్ని ఇట్ట చేసి మేము ముసలోళ్ళని మేము అల్లాడిపోతున్నాం. మేమేం చేయాలని నువ్వు ఈ రకంగా చేసి మమ్మల్ని బాధలు పెడుతున్నావు. అక్కడ మా ఇంటికి వచ్చి ఆయన ఇచ్చిపోతుండు. నువ్వు ఇట్ట ఇవ్వాలి మాకు కాదు, మీరు అటు ఇవ్వటానికి లేదని ఏమన్నా ఇస్తున్నావా? మాకు ₹1 ఇస్తున్నావా? మాకేమన్నా మంచి శబ్దాలు చూస్తున్నావా? అసలుకి ఏందయ్యా నీ మర్యాద, నీ మంచి శబ్దాలు? ఇంకా మా ముసలోళ్ళకి 400 ఇస్తావని ఇంకా ఆశ పెట్టాలి. కానీ నువ్వు ఈ రకంగా చేస్తే మేము అల్లాడిపోతున్నాం. అయ్యా ఎందుకు నువ్వు ఇట్ట బాధ పెడుతున్నావు? బాధ పెట్టి నువ్వేం చేయలేవు. లేకపోతే పావుల బేడ మాకు ఇవ్వాలని ఇంకా నీకు కోరుకుంటే ఇవ్వాలి. కానీ నువ్వు ఇట్ట మాకు ఇచ్చేవి కూడా నువ్వు నోటితో ఇట్ట చేస్తే మేమేం బతకాలా? ఇప్పుడు డబ్బులు లేక అల్లాడిపోతున్నాం, అప్పులు తెచ్చుకొని ముసలోళ్ళమి. ఏం చేయాలని నువ్వు ఆ రకంగా చేస్తున్నావు అయ్యా? మళ్ళీ పెద్దోళ్ళ అయ్యా మీరు మీరు పెద్దోళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండ్రు అయ్యా. ఎందుకయ్యా మమ్మల్ని ఇంత అన్యాయం చేసి ఇట్ట మాట్లాడి ఇది చేస్తా నువ్వు? ఏ లెక్క కట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఇంకా ₹4 ఇస్తావని ఇంకా ఆశ పెట్టాలి. కానీ నువ్వు ఈ రకంగా చేసి ఏం చేస్తావు అయ్యా? ఏందో ఇది మంచిది కాదు. మరి నువ్వు ఇట్ట చేయగాక, ఇట్ట చేసి మమ్మల్ని అన్యాయం చేయగాకు జగనయ్యా, చంద్రబాబు నాయుడు. నువ్వు మంచిగా చేస్తేనే బాగుంటుంది. ఇట్ట చేస్తే నిన్ను అందరూ తలుచుకొని ఆడటం, నీ ఆడబడి ఆడటమే. జాగ్రత్తగా ఉండాల. నీకు కాకపోతే ఒక ₹4 ఇస్తావాను నీకేస్తాం ప్రభు. అసలుకి నీకు మంచి శబ్దం ఏమన్నా తెలుస్తుందా? ఎట్ట బతికే తెలుస్తుందా? నీకు ఎట్టొచ్చేది తెలుస్తుందా? ఎందుకండి ఎట్ట మాట్లాడుతూ? చంద్రబాబు నాయుడు ఆలోచించుకొని నువ్వు మాట్లాడు ఉండు. కానీ నువ్వు మా నోళ్ళ మట్టి కొట్టగాకు. ఆ జగన్ తండ్రి ఇచ్చిపోతుండు, కమ్మంగా తింటున్నావు, నీళ్ళు పాలు తాగుతున్నావు. ఎందుకు మమ్మల్ని అన్యాయం చేయగాకు? ఆయనకి అన్ని అన్యాయం చేసి అన్ని చేతలు చేయగాకు. నీ చేతలు చేసి నువ్వేం బాగుపడవు, మేమే చెడిపోము. నువ్వు జాగ్రత్తగా చేసుకొని నీ లెక్కేందో నువ్వు చేసుకొని మమ్మల్ని వచ్చి బతిలాడుకుంటే మేమేస్తాం. ₹4 ఇస్తే మేమేస్తాం. ఇయ్యేమనుకో నువ్వు మట్టుకు మమ్మల్ని అన్యాయం చేయరాకు. ఆ తండ్రి మా చెల్లెకి తీసుకొచ్చి చెప్తుండు. ఎందుకు మమ్మల్ని అంత అన్యాయం చేస్తున్నావు? చేయకుండా నువ్వు ప్రజలకు అందరికి చెప్పి వాడు గెలుతుండంటే అన్నం పెట్టిన వాళ్ళకి గెలుతురు. కానీ అన్నం పెట్టకుండా నువ్వు బొచ్చెలలో రాలేస్తే నీకే వాడేస్తారు? నీ కోరేరు నా ముందరకు రా, నీకేవరంగా చెబుతా. ముసలోళ్ళమయ్యా మేము. ఏం భాగ్యం ఇలా కట్టుకోలేవు. నువ్వేం మంచి శబ్దాలు తినలేవు, నువ్వేం గెలవు. ఇవన్నీ తాపత్ర పడగాకు. ఆ ఉన్న డబ్బులు నువ్వు బాగా పోలు చేసుకుని డబ్బులు తిని బతికి సావు. ఎవరు గెలుస్తారమ్మా? నువ్వు ఎవరు గెలుస్తావు అని ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? నువ్వు జగన్ మట్టుకు గెలుతుడు అని నువ్వు ఆలోచన పెట్టుకుని నువ్వు ఉండే డబ్బులు మట్టు సంగతి చంద్రబాబు నాయుడు. మా నాళ్ళలో మట్టి కొట్టగాకు, మట్టి కొట్టి మమ్మల్ని అన్యాయం చేయగాకు. జగనే గెలుతుడు. నువ్వు మట్టుకు జాగ్రత్తగా బతుకు. నువ్వు మట్టుకు మమ్మల్ని అన్యాయం చేయగాకు. అల్లాడిపోతున్నావు జనాలు, ముసలోళ్ళు మొత్తుకోళ్ళు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత పథకం చేసుకొని నువ్వు ఇంత ఇది చేస్తున్నావు? నువ్వు ఎన్ని డబ్బులు దాచి పెట్టుకున్నావో అవి తిని సావు. ఇంకా నీకెందుకు? నీకు పథకం నీకే లెక్కలో పథకం కావాలా? మంచి చేసే వాళ్ళకి ఎందుకండి అట్ట చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు మమ్మల్ని అన్యాయం చేయరాకు. ఎందుకు? నువ్వు జాగ్రత్తగా బతుకు. కానీ ఆ ఉండే డబ్బులు తిని బతుకు.